ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసే చాలా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. హాయ్! హలో! నమస్తే గైస్. ఐయామ్ యువర్ బీవీకే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాము మన యూట్యూబ్‌లో భయంకరంగా గొడవ జరుగుతుంది. నాన్వేషణ ఇంకా బన్నీ సన్నీ యాదవ్ గురించి. అసలు ఈ గొడవ ఎప్పుడు మొదలైంది? అసలు ఏం జరిగిందంటే నాన్వేషణ ఏం చెప్తాను. ఈ గొడవ ఇప్పుడు కాదు ఒక 4 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. బన్నీ సన్నీ యాదవ్ దీని గురించి ఎక్కడ మాట్లాడుకోకుండా ఆయన పని చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్‌గా ఏం జరిగిందంటే ఈ నాన్వేషణ వచ్చి ఏం చేశాడంటే అసలు నాన్వేషణ కన్నా ముందు ఒక బైకుల్లో ఒక ఆయన సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ప్రపంచ దేశాలు తిరుగుతున్న సైకిల్. ఆయన పేరు మనకి ఎందుకులే ఇప్పుడే మంచిగా వ్యూస్ వస్తున్నాయి, మంచిగా పోతున్నాయి. మళ్ళీ ఆయన పేరు మనం చెప్పి మళ్ళీ ఆయనకి ఏదైనా వ్యూస్ తగ్గి మన వల్ల ఎందుకని చెప్పి ఆయన పేరు నేను చెప్పట్లేదు. ఆయన ఏం చెప్పారంటే చిన్న ఒక షార్ట్ వీడియోస్ ఏం తీశాడంటే బన్నీ సన్నీ యాదవ్ అనే ఆయన ఒక థంబ్‌నెయిల్ పెట్టాడు. బైక్ మీద అమెరికా చేరుకున్నామని. ఆ థంబ్‌నెయిల్‌లో లోపల వీడియో అంతా చూసినా బైక్ మీద అమెరికా చేరుకున్నామని చెప్పడం వెంటనే ఈయనేం చెప్పాడంటే, వీళ్ళు బైక్ మీద అమెరికా చేరలేదు. బైక్‌ని అమెరికాకి షిప్ చేసి అక్కడ మనకి కొన్ని వీడియోస్ క్లిప్స్ అక్కడ లోకల్ తిరిగే వీడియో క్లిప్స్ తీసి అవి మనకి పెట్టి మిమ్మల్ని అందరిని మోసం చేస్తున్నారు అని ఆయన చెప్పిన వెంటనే దానికి కౌంటర్‌గా బన్నీ సన్నీ యాదవ్ ఇంకా చెర్రీ వాళ్ళంతా ఆ రూట్ మ్యాప్ ఇచ్చారు మనకి. ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళాం, ఇక్కడి నుంచి ఇట్లా షిఫ్ట్ చేయి, ఇక్కడి నుంచి చేసాం అన్నీ అయిపోయింది. అక్కడితో అయిపోయింది. మళ్ళీ ఆ సైకిల్ మీద పోయిన ఆయన ఈ బన్నీ సన్నీ యాదవ్ గురించి ఏం తీయలేదు, ఏ వీడియో తీయలేదు, ఏంది అక్కడికంతా క్లోజ్ అనుకున్నా. అప్పుడు దిగారండి మన గురువుగారు నాన్వేషణ. నేను ప్రపంచ యాత్రికుడిని, నేను ఇలాంటి జర్నీ చేసే దాంట్లో, ట్రావెలింగ్ చేసే దాంట్లో నేను మాస్టర్స్ చేశాను. నేను చెప్తా అసలు ఏం జరిగిందని చెప్పి ఆయన దిగి ఒక షార్ట్ వీడియో పెట్టాడు. వీళ్ళు బైక్ మీద అమెరికా పోవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే మధ్యలో వాటర్ ఉంటాయి, సముద్రాలు ఉంటాయి కదా! వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా షిఫ్ట్ చేసి లోపల లోకల్‌గా తిరిగేసి మనకేమంటే ఇలా మేము బైక్ మీద అమెరికా చేరుకున్నామని మనకి పెట్టారని చెప్పి పెట్టిన వెంటనే మళ్ళీ బన్నీ సన్నీ యాదవ్ ఇట్లా వీడికేం అవసరం నేను ఎట్లైనా పోతాను, నేను పోయింది ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ ఆయన అట్లా ఇద్దరి క్లాష్ జరుగుతూ వస్తే అది అసలు అమెరికాకి బైక్ మీద వెళ్ళడం అనే దాన్ని దాటిపోయేసి ఇంకోలా చేంజ్ అయిపోయింది. అది ఎలా చేంజ్ అయిపోయిందంటే నాన్వేషణ ఏం చెప్తున్నాడు, ఇదంతా అసలు నాన్వేషణ దీన్ని పక్కన పెట్టేసి ఈయన అసలు మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసే చాలా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల నిజంగానే చాలా మందికి చాలా హాని. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు వాళ్ళంతా దీని బెట్టింగ్ యాప్‌లో 100 300 వస్తది, 100 500 వస్తదని చెప్పి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్‌లో వచ్చినట్టే వచ్చేది కానీ మళ్ళీ మనం ఎక్కువ ఆశపడి దాన్ని పెట్టడం వల్ల అది పోతుంది. అది అందరికీ తెలుసు. అది జీవిత సత్యం. బెట్టింగ్ యాపుల్లో గాని ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా నాశనం అయిపోతారు. దాని గురించి ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. దాని గురించి ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో గాని దాని గురించి ఇక్కడ మన టెలిగ్రామ్‌లో గ్రూపులు క్రియేట్ చేసి రోజు నీకు ఒక 500 ఇస్తాను, 1000 ఇస్తాను. మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. దీంట్లో మీరు లాగిన్ అవ్వండి అని చెప్పి చాలామంది దాంట్లో లాగిన్ అయ్యేసి చాలా డబ్బులంతా పోగొట్టుకుంటున్నారు. చిన్న పిల్లలంతా దీంట్లో చాలామంది పోగొట్టుకుంటున్నారు అని చెప్పి అన్వేషణ గారు ఈ అలిగేషన్ చేసింది. ఈ అలిగేషన్ గురించినా కానీ దీని గురించి మాత్రం ఎక్కడ ఎక్కువ మన బన్నీ సన్నీ యాదవ్ గారు మాట్లాడారు. బన్నీ సన్నీ యాదవ్ మాట్లాడుతున్నారంటే నేను అమెరికాకి ఇట్లా వెళ్ళాను, నేను ఇక్కడ షిప్‌మెంట్ చేశాను. ఎందుకంటే అమెరికా పోవాలంటే మధ్యలో వాటర్ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఇలానే పోవాలని చెప్పి ఇది చెప్తున్నారు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ ఆపేస్తున్నాను. ఇంకా బెట్టింగ్ యాప్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. బెట్టింగ్ యాప్స్‌లో చేసుకోవద్దని మాత్రం ఇంకా బన్నీ యాదవ్ గారు దాని గురించి ఇంకా ఎక్కడ మాట్లాడలే. కానీ మా అన్వేషణ ఏం చెప్తుందంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువ పుష్ చేస్తున్నారు. రీసెంట్‌గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా బెట్టింగ్ యాప్స్‌ని కానీ ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ప్రమోట్ చేయకూడదని చెప్పి కూడా ఒక జీవో పాస్ చేసింది. దాన్ని బట్టి చాలామంది బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఎక్కడ ప్రమోట్ చేయడం లేదు. ప్రమోట్ చేస్తే వాళ్ళ ఛానల్ ప్లస్ వాళ్ళకి కూడా ఫైన్ పడుతుందని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు చెప్పేసినారు. కానీ ఇప్పుడు వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు గదా! ఎందుకు మన ఆంధ్రాలో గాని ఇంతమంది బైకర్స్ ఉన్నా కూడా నువ్వు అక్కడ తమిళనాడు నుంచి ఒక బైకర్‌ని తీసుకొని వెళ్ళావు అని అదొక ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎందుకు మీరు? అంటే పిల్లల్ని ఆశ చూపిచ్చేది. మీకు గివ్-అవేలు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పి వాళ్ళకి ఎక్కువ ఆశ పెట్టి వాళ్ళని ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకు అంత డబ్బుంటే మీరు ఇది చేసుకోరు, అది చేసుకోరు ఎందుకు? రోజుకి 500 ఇస్తారు. రోజుకి 500 500 మందికి ఇస్తున్నావు దగ్గర దగ్గర 2, 2 లక్షలు ఇస్తున్నావు. ఒక రోజుకి 2 లక్షలు ఇస్తున్నావు. నీకు ఎంత ఆదాయం? ఇంత ఆదాయం నీకు ఈ యూట్యూబ్ మీద రావట్లేదు. ఎందుకంటే నేను చూస్తున్నా కదా! నీకు ఉన్న వ్యూస్‌కి ఇవన్నీ నీకు అంత యూట్యూబ్ నీకు వచ్చేదంతా బెట్టింగ్ యాప్స్ వల్లే కాబట్టి ఆ బెట్టింగ్ యాప్స్‌ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నావు. ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది ఆ బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోగొట్టుకుంటున్నారని చెప్పి కొన్నైతే దానికి ఈయన పెట్టిన వీడియో కింద కూడా చాలామంది కింద కామెంట్స్ అన్న నేను ఈ విధంగా బండి సంజయ్ గారు చెప్పిన బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టాను. నా డబ్బులు పోయినాయి. అది పోయినాయి, ఇది పోయినాయి కూడా కొంతమంది కింద కామెంట్స్. ఇది ఈ విధంగా కాంట్రవర్సీ జరుగుతా ఉంది. ఆయన మొత్తానికి ఏమంటే మన నాన్వేషణ ఏం చెప్తున్నాడు, ఇతను
ఒక అమ్మాయిని కూడా మోసం చేసినాడు. ఆ అమ్మాయి వల్ల ఇతనికి వీసా రాకపోతే మళ్ళీ ఈయనెళ్ళి ఆ అమ్మాయితో పరిచయం పెంచుకొని వాళ్ళ నాన్న కూడా కొంచెం పోలీసులు పట్టుకొని ఆ విధంగా ఈయన వీసా తీసుకున్నారని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళు కూడా వచ్చి ఈయన దగ్గర కొంచెం అంటే ఇంటరాక్ట్ అయ్యే విధంగా జరిగిందని చెప్తే మళ్ళీ ఈ వీడియో కానీ పెడితే వాళ్ళు ఆల్రెడీ అమ్మాయి చెల్లెలు వచ్చి కొంచెం పోలీస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాబట్టి మళ్ళీ అదే ఇష్యూ అవుతుందని చెప్పి నేను పెట్టలేదు, నువ్వు కానీ అంత దాకా వస్తే ఆ వీడియో కూడా నేను అక్కడ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, అవి కూడా నేను రివీల్ చేస్తాను చెప్పి. ఇక మొత్తానికి ఏం జరిగిందంటే బన్నీ సన్నీ యాదవ్ గారని ఆయన బైక్ మీద అమెరికాకు పోలేదు, ఈయన బైక్ షిప్ మీద అమెరికాకు పోయాడని చెప్పి అదంతా అయిపోయి లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మొత్తం ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఎక్కువ మందిని ప్రమోట్ చేసి వాళ్ళందరూ మైండ్ సెట్ మార్చి అందరు బెట్టింగ్ యాప్స్ మీద ఇన్వెస్ట్ చేసే విధంగా మన బన్నీ సన్నీ యాదవ్ గారు చేస్తున్నారని చెప్పి నాన్ వేసిన అలిగేషను. ఇదైతే నిజం, ఎందుకంటే బన్నీ సన్నీ యాదవ్ గారు బెట్టింగ్ యాప్స్ అవన్నీ ప్రమోట్ చేస్తున్నారు. ఆయనకి కూడా ఒక మన టెలిగ్రామ్లో గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో చాలా మంది ఉన్నారు, ఆ గ్రూప్లో వచ్చి వాళ్ళకి ఇవి ఇస్తున్నారు చేస్తున్నాయి. కానీ దీనికి మాత్రం ఇంకా బన్నీ సన్నీ ఆన్సర్ చేయలేదు, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది నష్టపోతారు, ఏ విధంగా లాభాలు ఉంటాయి మొత్తం ఎంతో దాని గురించి అయితే ఎక్కడ ఈ వీడియో చేయలేదు. ఈ కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి ఇంకా నాన్ వేసిన అసలు చెప్పడం, ఎందుకంటే చాలా పెద్ద యూట్యూబరు ఆయన, ఎంతోమంది యూట్యూబర్ని గెలిగేసినాడు. కానీ ఇక్కడ పాయింట్ ఉంది, ఎందుకంటే నాన్ వేసిన దగ్గర వచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ నువ్వు ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పి దగ్గర పాయింట్ ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు బన్నీ సన్నీ యాదవ్ కొంచెం డౌన్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ నా దగ్గర లేవు అని చెప్తే ఖచ్చితంగా ఆయన ప్రూఫ్స్ తీసుకుని, ఎందుకంటే ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వీడియోస్ అన్ని చాలా మంది మనకు కూడా తెలిసి ఉన్నాయి, ప్లస్ టెలిగ్రామ్లో కూడా ఆయనకి ఛానల్ ఉంది కాబట్టి అవన్నీ తీసి బయట పెట్టేస్తారని చెప్పి బన్నీ సన్నీ యాదవ్ కూడా ఆ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడకుండా నువ్వు నా గురించి నీకేం అవసరం, నువ్వు నా గురించి ఎందుకు కాంట్రవర్సీ, నా గురించి ఎందుకు మాట్లాడుతూనే అని చెప్తుంది. ఈ విధంగా ఈ క్లాస్ జరుగుతూ ఉన్నాయి. ముందు వాళ్ళకి ఎంత దూరం పోద్దో, ఎందుకంటే దీనివల్ల బన్నీ సన్నీ యాదవ్ గారు చాలా నెగిటివిటీ ఎక్కువైపోతుంది. ఎందుకంటే చూసి అందరూ తెలిసిపోతుంది కదా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఖచ్చితంగా యువతకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు. చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చూశాను, ఫస్ట్‌లో 1000 వేస్తారు, దానికి 2000, 3000 వస్తుంది కానీ చెప్పిన 3, 4, 5 అట్లా 10,000 దగ్గర తర్వాత నష్టం వస్తూ ఉంటే దాన్ని ఎలా ఆ అప్పులు కట్టుకోవాలి, ఇంకో దగ్గర అప్పు తీసుకొని మళ్ళీ దాంట్లో అంటే మనిషి యొక్క సైకాలజీ ఎలా అంటే ఎక్కడ పోగొట్టుకుని అక్కడ సంపాదించుకుంటారు. రూ. 1000 వేసినా అది పోయింది, మళ్ళీ ఇంకో రూ. 1000 ఆ రూ. 1000 మళ్ళీ ఇంకో 5000 అప్పు వేసుకొని అట్లా 10,000 దాకా ఆ 10,000 రికవరీ చేయలేక మళ్ళీ దాంట్లో వేసుకుని అట్లా ఎక్కడికో అప్పులు అయిపోయి మళ్ళీ చాలా ఇబ్బందులు, చాలా మంది సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఈ పాయింట్స్ అన్నీ నాన్ వేసిన గారు పెట్టారు కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ ఇప్పుడు బన్నీ సన్నీ యాదవ్ చాలా మంది నెగిటివిటీ పడతా ఉంది. దాన్ని బన్నీ సన్నీ యాదవ్‌ని ఎలా బయట తీసుకొస్తాడో చూడాలి ముందు వీడియోస్‌లో. అసలు మొత్తానికి ఈ వీడియోస్ ఇక్కడితో ఈ కంట్రోల్స్‌ని ఇక్కడ స్టాప్ చేసి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి వీడియోలు చేసుకోవాలి. ఎందుకంటే బన్నీ సన్నీ యాదవ్ అన్న కూడా మంచి కంటెంట్ ఇస్తాడు, చాలా కష్టపడతాడు బైక్‌లో తిరిగేది. నాన్ వేసిన అన్న కూడా చాలా దగ్గర సంవత్సరాల నుంచి ఆ ఇంటికి పోకుండా దేశాలు తిరుగుతూ అన్ని వ్యూస్ అన్నీ మనకు చూపిస్తున్నారు అన్నారు. కాబట్టి ఇద్దరు మంచి యూట్యూబర్లే కాబట్టి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఈ వీడియోస్‌లో ముందుకు తీసుకెళ్ళి ఇంకా బన్నీ సన్నీ యాదవ్ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లు ఇవన్నీ ప్రమోషన్ ఆపేసి అవన్నీ ఇంకా క్లోజ్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశము. మీ ఉద్దేశం ఏందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి తెలుసుకుంటాను. ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టో కానీ మీరు చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఇదండి జరిగింది. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.